అబోర్షన్ తర్వాత బ్లీడింగ్ అనేది రకరకాలుగా ఉంటుంది. కొందరికి 1-2 డేస్లో తగ్గిపోతుంది, కొందరికి 1-2 వీక్స్ ఉంటుంది, కొంతమందికి ప్రొలాంగ్డ్గా 3-4 వీక్స్ ఉంటుంది. ఇలా అబోర్షన్ తర్వాత బ్లీడింగ్ ఎక్కువ రోజులు అవ్వటానికి కారణం ఏంటి, ఎప్పుడు ప్రాబ్లమాటిక్ కండిషన్గా ఉంటుంది, ఎప్పుడు మీ డాక్టర్ని సంప్రదించాలి అనే టాపిక్ గురించి మనం ఈరోజు మాట్లాడదాం. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం. మనం ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోతే, యాక్చువల్గా అబోర్షన్ అనేది ఏంటి, 3 రకాలుగా అవుతుంది. ఒకటి స్పాంటేనియస్గా దానంతట అది అబార్షన్ అయిపోవచ్చు. ఇంకా కొంతమందికి ఏదైనా బేబీ హార్ట్ బీట్ లేదు అలా అన్నప్పుడు మెడిసిన్స్తో అబార్షన్ అవ్వచ్చు. దీన్ని మనం మెడికల్ అబార్షన్ అంటాం. కొంతమందికి సర్జికల్ అబార్షన్, ఈ మెడిసిన్స్తో పూర్తిగా క్లియర్ అవ్వకపోతే డిఎన్సి చేసి గర్భసంచి క్లీన్ చేయొచ్చు. సో ఈ 3 పద్ధతుల్లో అబార్షన్ అయినా కూడా యూజువల్గా బ్లీడింగ్ అనేది 1 వీక్ 2 వీక్స్లో ఉంటుంది. అది స్టార్టింగ్లో కొంచెం హెవీగా అవుతుంది, తర్వాత స్లోగా తగ్గిపోయి స్పాటింగ్ లాగా అయ్యి పూర్తిగా ఆగిపోతుంది. ఎప్పుడైతే ఈ బ్లీడింగ్ 3-4 వారాల దాకా ఉంటుందో ఇలా ప్రొలాంగ్డ్ బ్లీడింగ్ కొంతమందిలో ఉంటుందన్నమాట. ఇలా ఉండటానికి మెయిన్ కారణాలు ఏంటి అంటే, ఒకటి మీకు గర్భసంచిలో ఉన్న ప్రొడక్ట్స్, అబార్షన్కి సంబంధించిన ప్రొడక్ట్స్ పూర్తిగా క్లియర్ అయినాయా లేదా అనేది అబార్షన్ అయిన తర్వాత స్కాన్లో చూసుకోవాలన్నమాట. ఇలా చూసుకోకపోవటం వల్ల సగం ప్రొడక్ట్స్ గర్భసంచిలోనే మిగిలిపోతే, అంటే ఇన్కంప్లీట్ అబార్షన్ వలన ఈ బ్లీడింగ్ ఎక్కువ రోజులు అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఇంకొకటి ఏంటి అంటే, కొంతమందికి ఇంట్లోనే స్పాంటేనియస్గా అబార్షన్ అయినా కానీ, ఓన్గా టాబ్లెట్స్ వేసుకున్న వాళ్ళు కానీ హాస్పిటల్లో కన్సల్ట్ అవ్వరు. దానివల్ల ఏమవుతుంది, యాంటీబయాటిక్స్ ఏమీ వాడరు. యాంటీబయాటిక్స్ వాడనప్పుడు ఏమవుతుంది, డెలివరీ తర్వాత ఎలాగైతే యాంటీబయాటిక్స్ వాడకపోతే ఇన్ఫెక్షన్లు ఉంటాయో అలాగే అబార్షన్ తర్వాత కూడా ఇన్ఫెక్షన్ రిస్క్ ఉంటుంది అనమాట. సో గర్భసంచికి కానీ, గర్భసంచి లోపల పొరలు ఎండోమెట్రియంకి కానీ ఇన్ఫెక్షన్ రిస్క్ ఉంటుంది. దీన్ని ఎండోమెట్రైటిస్ అంటామన్నమాట. సో కామన్గా ఈ ఇన్ఫెక్షన్ వల్ల కానీ, ఇన్కంప్లీట్గా అబార్షన్ అవ్వటం వల్ల కానీ ఎక్కువ రోజు బ్లీడింగ్ అనేది ఉంటుంది. కొంతమందికి అబార్షన్ తర్వాత హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వలన కానీ, కొంతమందికి ఆల్రెడీ ఉన్న బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ వలన కానీ ఎక్కువ రోజులు బ్లీడింగ్ ఉండొచ్చు. అండ్ కొంతమందికి ఒకవేళ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ట్యూబులలో ప్రెగ్నెన్సీ ఉంటే మనకి గర్భసంచి క్లీన్ చేసినా కానీ బ్లీడింగ్ టోటల్గా ఆగదు కదా, ఇలాంటి కారణం కొంతమందికి ఉండొచ్చు అనమాట. సో ఇలా బ్లీడింగ్ ఎక్కువ రోజులు ఉన్నప్పుడు మనం ఎప్పుడు డాక్టర్ని సంప్రదించాలి అంటే, మెయిన్గా ఇలా ప్రొలాంగ్డ్ బ్లీడింగ్ 3-4 వీక్స్ బ్లీడింగ్ అవ్వటం కానీ, బ్లీడింగ్ హెవీగా అవటం, గంటలోనే 1 or 2 ప్యాడ్స్ తడిచిపోవటం కానీ, లేకుంటే బ్లీడింగ్ గడ్డల్లాగా ఉండటం కానీ, అంతేకాకుండా పొత్తి కడుపులో నొప్పి కానీ, ఫీవరు, చెడు వాసనతో కూడిన వెజైనల్ డిశ్చార్జ్, ఫౌల్ స్మెల్లింగ్గా ఉండటము, ఫెయింటింగ్, గిడ్డినెస్ ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు మాత్రం ఇమ్మీడియట్గా డాక్టర్ కన్సల్టేషన్ తీసుకోండి. మెయిన్గా మీరు ఏం చూసుకోవాలి అంటే, స్కాన్ చూసుకొని ఇంకేమైనా ప్రొడక్ట్స్ మిగిలిపోయినాయా క్లీన్ చేసుకోవటము, ఆ ఇన్ఫెక్షన్కి తగ్గట్టుగా యాంటీబయాటిక్స్ వాడుకోవటము, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఏమైనా ఉంటే సరి చేసుకోవటము, ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బ్లీడింగ్ ప్రాబ్లమ్ స్లోగా సెట్ అవుతుంది. మెయిన్గా ఏంటి అంటే, అబార్షన్ తర్వాత హెల్దీ ఫుడ్ తీసుకోండి. కొంతమంది అబార్షన్ తర్వాత కూడా పత్యాలు చేస్తూ ఉంటారు. అలాంటిది ఏమి చేయకుండా హెల్దీగా ఫుడ్ తీసుకోండి, వాటర్ ఎక్కువగా తీసుకొని డీహైడ్రేషన్ లేకుండా చూసుకోండి, అండ్ బాడీకి ప్రాపర్గా రెస్ట్ ఇవ్వండి. అండ్ అబార్షన్లో ఎంతో కొంత బ్లడ్ లాస్ ఉంటుంది కాబట్టి ఆ లాస్ అయిన బ్లడ్ రికవరీ అవ్వడానికి ఐరన్ ట్యాబ్లెట్స్ వాడండి. సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే అబార్షన్ తర్వాత బ్లీడింగ్ అనేది ఎక్కువగా పోకుండా చూసుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ.